హావ్యూర్స్ మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఘనంగా దుర్గా నవరాత్రులు జరుగుతున్నాయి. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తున్నారు. అతనికి కూడా కనకదుర్గ అమ్మవారంటే అమితమైన భక్తి. దేవి దర్శనం కోసం హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్ళారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఎక్కువ ఉండడంతో 500 రూపాయల దర్శనం టికెట్ తీసుకొని క్యూ లైన్లో వేచి ఉన్నాడు. మరి కాసేపట్లో దుర్గమ్మ దర్శనం అవుతుందని భక్తి భావంతో ఉన్న అతనికి మృత్యువు అమ్మవారి చెంతనే జరుగుతుందని ఊహించలేకపోయాడు. క్యూ లైన్లో ఉన్న మూర్తి అక్కడే కుప్ప కూలిపోవడంతో ఆలయ సిబ్బంది హాస్పిటల్కు తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అనుకోకుండా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయిన సంఘటనలు చాలా చూస్తున్నప్పటికీ ఇలా అమ్మవారి సన్నిధిలో ప్రాణాలు వదలడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ మాయా ప్రపంచంలో మన నాటకంలో పాత్ర ముగిసిందంటే మనం ఎక్కడున్నా మృత్యువు వెంటాడుతూనే వస్తుందని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనానికి వచ్చిన హైదరాబాద్కి చెందిన మూర్తి ఫిట్స్ వచ్చి పడిపోయాడు. సుమారు 45 సంవత్సరాల వయసున్న వ్యక్తి 500 రూపాయల క్యూ లైన్ మార్గంలో దర్శనానికి వచ్చారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో దుర్గమ్మ దర్శనానికి క్యూ లైన్ మార్గంలో వేచి ఉండగా ఫిట్స్ వచ్చి పడిపోయాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వెంటనే అతనికి సపర్యలు చేశారు. చికిత్స నిమిత్తం అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడని సమాచారం. పట్టుకోండి. కోటి కోసం కోటి విద్యలు. మనం ఏ పని చేసినా కూడా కుటుంబాన్ని పోషించడం కోసమే. ఎవరికి వచ్చిన వృత్తి వారు చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటారు. అతను కూడా ఓ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. నెల జీతం కోసం ఎదురు చూస్తూ జీవనం సాగించే మధ్యతరగతి కుటుంబం. నెలలు గడుస్తున్నా కాలేజీలో జీతం ఇవ్వకపోవడంతో మానసికంగా కుంగిపోయాడు. రోజుకు సంసారం గడవడమే కష్టంగా మారింది. భార్య బిడ్డలు చూసి కష్టాన్ని దిగమింగుకొని బ్రతుకు బండి లాగుతున్నాడు. నెలలు కాస్త సంవత్సరాలు కావడంతో భారం భరించలేక బ్రెయిన్ స్ట్రోక్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉన్నత చదువులు చదువుకున్న డాక్టర్ సైదుల మృతికి ఎవరు బాధ్యత వహిస్తారు? అర్ధాంతరంగా ఆగిపోయిన ఆ గుండెకు ఊపిరిపోయడం ఎవరికీ సాధ్యం కాదు. పరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటే జీవితకాలం ఆ సంసారం సాగుతుందా? ప్రభుత్వాలు సైతం ఇటువంటి కాలేజీలపై నిఘా పెట్టి మరో సరస్వతి పుత్రుడు
ఆయుష్ పోకుండా ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలోని సాంకేతిక విద్యా సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఎస్ఎల్సి ఫార్మసీ కాలేజ్ యాజమాన్యం గత కొన్ని నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో మానసికంగా కృంగిపోవడంతో డాక్టర్ సైదులు బ్రెయిన్ స్ట్రోక్తో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయ్యారని డాక్టర్లు వెల్లడించారు. దాంతో వారి కుటుంబ సభ్యులను ఒప్పించి ఆయన అవయవ దానం ప్రదానం చేశారు. 8 రోజులు ఆసుపత్రిలో ఉన్న కాలేజీ యాజమాన్యం కనీసం పట్టించుకోలేదని, అతని ఆ స్థితికి కారణం ఎస్ఎల్సి కాలేజ్ యాజమాన్యమేనంటూ యశోద ఆసుపత్రి నుంచి కాలేజ్ యజమాని ఉండే నివాసం దగ్గర సైదులు పార్థివ దేహం ఉంచి ధర్నా చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఇలా ఉద్యోగులకి జీతాలు చెల్లించకుండా పెండింగ్లో ఉన్న కాలేజీలు ఎన్నో ఉన్నాయి. వాటిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉద్యోగులకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. చనిపోయిన సైదుల కుటుంబానికి సైదుల కుటుంబానికి సైదుల కుటుంబానికి సైదుల కుటుంబానికి ఎస్ఎల్సి సత్యనారాయణ డౌన్ డౌన్ ఎస్ఎల్సి సత్యనారాయణ ఎస్ఎల్సి సత్యనారాయణ ఎస్ఎల్సి సత్యనారాయణ. నా పేరు ఐనేని సంతోష్ కుమార్, తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ప్రధానంగా ఈరోజు ఈ అపార్ట్మెంట్ ముందలో ధర్నా చేయడానికి కార్యక్రమానికి కారణం ఎస్ఎల్సి ఫార్మసీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ సైదులు ఇవాళ ఆర్థిక ఇబ్బందులతోటి ఈ ఎస్ఎల్సి కాలేజ్ యాజమాన్యం గత కొన్ని నెలలుగా దాదాపు 8 నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో ఇవాళ తను ఆర్థిక మానసిక స్థితితోటి ఇవాళ బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఇవాళ ఈ ఎస్ఎల్సి కాలేజ్ యాజమాన్యం సత్యనారాయణే. ఆయన కనీసం కూడా స్పందించకుండా తను ఆసుపత్రిలో చేరినప్పుడు కూడా ఏమాత్రం ₹1 కూడా చెల్లించకుండా తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. ఇవాళ సైదులు చనిపోయి దాదాపు 4 ఇవాళ ప్రాణదానం చేశాడు. తన యొక్క అవయవాలను కూడా 4 ప్రాణం పోశాడు. కానీ ఇవాళ సత్యనారాయణ మాత్రం ఆ కుటుంబానికి కనీసం కూడా తగిన సాయం చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఇవాళ ఆ విషయంపైనే యశోద హాస్పిటల్లో ఆపరేషన్ జరిగిన తర్వాత, అవయదానం జరిగిన తర్వాత వెంటనే అక్కడి నుంచి ఇవాళ తన ఇంటికి సత్యనారాయణ ఎస్ఎల్సి కాలేజ్ యాజమాన్యం సత్యనారాయణ ఇంటికి తీసుకొచ్చి బాడీ ముందు పెట్టి ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము ఒకటే తెలియజేసేది సత్యనారాయణకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ విద్యాశాఖకి, దయచేసి ఇవాళ ఆ కుటుంబానికి సైదుల కుటుంబానికి తక్షణమే ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి, 3 పిల్లలు ఉన్నారు, వారికి చదువుల విద్యా విషయంలో వారికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తనకు ఏవైతే ఈ ఎస్ఎల్సి కాలేజీ యాజమాన్యం అన్యాయం చేసిందో ఆ కాలేజీని వెంటనే ఆ కాలేజీ పైన క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎస్ఎల్సి కాలేజ్ వచ్చేసి మనకి అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర కొత్తగూడెం ప్రాంతంలో ఉంది. దాదాపుగా ఇతను 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. కానీ కనీసం కూడా ఇవాళ 12 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి వ్యక్తికి ఏ విధంగా మర్యాద చేయాలో తెలియనటువంటి వ్యక్తి ఇవాళ ఎస్ఎల్సి కాలేజ్ యాజమాన్యం. కనీసం కూడా ఇవాళ తనకు గ్రాట్యుటీ రావాల్సినటువంటి అమౌంట్ దాదాపు ₹8 లక్షల గ్రాట్యుటీ అమౌంటే వస్తుంది. అది కూడా కనీసం కూడా రెస్పాండ్ కావడం లేదు. అతనికి దాదాపుగా రావాల్సినటువంటి జీతం 3.5 లక్షలు రావాలి, అది కూడా ఇవ్వడం లేదు. అంటే దీని ద్వారా ఏమవుతుంది, మొత్తానికి ఇవాళ ఎస్ఎల్సి కాలేజ్ యాజమాన్యం వల్ల తను చనిపోవడానికి కారణం అని చెప్పేసి తెలియజేస్తాం. వారిద్దరూ 10 సంవత్సరాల లోపు పిల్లలు. స్కూల్కి వెళ్ళి రావడం, ఇంటికి వచ్చి ఆడుకోవడం తప్ప మరో లోకం తెలియదు. దసరా సెలవులు కావడంతో ఇద్దరు స్నేహితులు చెరువు వద్దకు వెళ్ళారు. కొద్దిసేపటికి ఆ ఇద్దరు చెరువులో గల్లంతు కావడంతో గమనించిన గ్రామస్తులు బయటికి తీసి హాస్పిటల్కి తరలిస్తుండగా అభిలాష్ అనే చిన్నారి బాలుడు మార్గ మధ్యలో మృతి చెందాడు. మరో విద్యార్థి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా నిమ్మనపల్లిలో చోటు చేసుకుంది. మనం ఎంత బిజీగా ఉన్నా పిల్లలు ఎక్కడున్నారని కనిపెడుతూ ఉండాలి. మీరు చేసిన నిర్లక్ష్యానికి నిండు 100 ఏళ్ళు బ్రతకాల్సిన చిన్నారి ప్రాణం గాల్లో కలిసిపోయింది. బంగారు భవిష్యత్తు ఉన్న అభిలాష్ మృతికి
తల్లిదండ్రుల నిర్లక్ష్యమా, లేక ఆ బాలునిపై విధి ఆడిన నాటకమా? చెప్పుకోవడానికి ఎన్ని ఉన్నా పిల్లల పట్ల పెద్దలు బాధ్యతగా ఉండాలి, ఉండక తప్పదు. సరదాగా చెరువులోకి దిగిన బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అభిలాష్ అనే చిన్నారి స్నేహితుడితో పాటు ఆడుకునేందుకు చెరువు వద్దకు వెళ్లాడు. నీటిలో దిగిన కాసేపటికే వారు మునిగిపోయారు. స్థానికులు వారిరువురిని రక్షించి కొన ఊపిరితో ఉన్న చిన్నారిని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యంలో మరో చిన్నారి అభిలాష్ మృతి చెందాడు. అభిలాష్ మృతి చెందడంతో గారబురుజు వడ్డిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రేమ పేరు చెబితేనే తల్లడిల్లిపోతున్నారు అమ్మాయిల తల్లిదండ్రులు. ప్రేమను నిరాకరిస్తే యాసిడ్తో, కత్తులతో దాడులు తెగబడతారు కొందరు దుర్మార్గులు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకొని చక్కగా సంసార జీవితం గడపకుండా కట్నం కోసం వేధిస్తున్నారు మరికొంతమంది నీచులు. 2 రకాలుగా అమ్మాయిలపై హింస జరుగుతూనే ఉంది. ఇలాంటి ఘటనే ఖానాపురంలో జరిగింది. కుల మతాలను, తల్లిదండ్రులు కాదని ప్రేమించిన వాడితో 7 అడుగులు నడిస్తే నరకం అంటే ఏంటో చూపిస్తున్నాడు ఆ ఇడియట్. ప్రేమిస్తే చాలు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని చెప్పిన మాటలు మర్చిపోయి నరరూప రాక్షసుగా మారిపోయాడు. కట్నం కావాలని భార్యను హింసించడంతో తట్టుకోలేకపోయింది ఆ యువతి. బతికి సాధించలేనని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. యూత్, ప్రేమించక ముందు ఒకలాగా, ప్రేమించాక మరోలాగా మారకండి. మీ స్వార్థం కోసం చేసే పనులతో నిజమైన ప్రేమకు మచ్చ వచ్చి ప్రేమ మీదనే నమ్మకం పోతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి భర్తతో పాటు అతడి బంధువులు వేధింపులు తాళలేక క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గీసుకొండ మండలం కోటగండి వద్ద చోటు చేసుకుంది. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన ఇబ్రహీం, నసీమా దంపతుల కూతురు నూర్జహాన్, అదే గ్రామానికి చెందిన రవి, అరుణ దంపతుల కుమారుడు శరత్ ప్రేమించి పెళ్లి చేసుకుని హైదరాబాద్లో కాపురం పెట్టారు. ఆ తర్వాత కొన్ని రోజులకు భర్త శరత్తో పాటు అత్తమామలు, ఆడబిడ్డ కట్నం కోసం వేధిస్తూ చిత్రహింసలకు గురిచేశారు. దీనిపై పలుమార్లు గ్రామంలో పంచాయతీ నిర్వహించినా వారి తీరు మారలేదు. వేధింపులు భరించలేక నూర్జహాన్ గీసుకొండ మండలం అడగండి వద్దకు వచ్చి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నా చావుకు కారణం మాత్రం మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ. మా ఆడిబిడ్డ, మా బావ, మా అత్త, మా అమ్మ కలిసి నన్ను టార్చర్ చేస్తున్నారు కట్నం కోసం. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. నేను క్యాస్ట్ తక్కువ దాన్ని తిట్టడం, కట్నం కోసం కొట్టడం ఇట్లాంటివి చేస్తున్నారు. లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారు. చాలా పిఎస్టీ తిరిగినా నాకు ఎక్కడ న్యాయం అవుతలేదు. ఉమెన్ పిఎస్కి కూడా వెళ్ళిన, అక్కడ సిఎస్ఆర్ కూడా మనీ తీసుకొని నాకు న్యాయం చేయలేదు. ఎక్కడికి వెళ్ళలేదు.
నాకు న్యాయం జరుగుతలేదు ఫ్రెండ్స్, అందుకే చనిపోతున్నా. అలాంటి సిచ్యువేషన్ ఇంకో అమ్మాయికి రాకుండా చూడండి ప్లీజ్. సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.